తెలంగాణ ప్రజలకు, వితంతువులకు, వికలాంగులకు, వృద్ధులకు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొని రావడం జరిగింది మిత్రులారా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు, నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, తెలంగాణ ప్రజలు, రైతన్నలు ప్రతి ఒక్కరు మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ వీడియో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వృద్ధులకు, వికలాంగులు, వితంతువులకు చేరవేయడం జరుగుతుంది. ఈ విలువైన సమాచారాన్ని అందించడంలో మీ తోడ్పాటును కూడా అందించడానికి ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను నిర్దిష్టానుసారంగా, సమయానుసారంగా మీ ముందుకు తీసుకొని వచ్చే బాధ్యత మిత్రులారా నాది. కావున ప్రతి ఒక్కరూ చూస్తున్న ప్రతి ఒక్కరూ వెంటనే వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన కొంతమందికి షేర్ చేసి నా విజయంలో మీ తోడ్పాటును అందించి మీ విజయంలో నేను భాగస్వామిని కావాలనుకుంటున్నాను మిత్రులారా. ఇంకా ఆలస్యం చేయకుండా మిత్రులారా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లు 4016 ప్లస్ 6016 బ్యాంకుల్లో జమ, వీరికి రద్దు అని ఈ యొక్క వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అందరికీ విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ ఒక్క వీడియోతో మీ ముందుకు తీసుకొని వస్తాను. కావున వీడియోని ప్రతి ఒక్కరు ఎండింగ్ వరకు చూడండి మిత్రులారా. ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో విఫలమైందని నేను పేర్కొంటాను. మీరు కూడా ఏమనుకుంటారో కామెంట్ రూపంలో తెలియండి మిత్రులారా. ఎందుకంటే 6 గ్యారంటీలను అమలు చేసిన ప్రభుత్వం అంటుంది 5 గ్యారంటీలను అమలు చేశానని. ఈ 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీల్లో ఒక్క గ్యారంటీ మాత్రమే అమలులోకి రావడం జరిగింది. అది కూడా మహిళలకు ఉచిత బస్సు మిత్రులారా. ఇప్పుడు ప్రభుత్వం అనౌన్స్ చేసిన 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500కి గ్యాస్ సిలిండరు, ఇందిరమ్మ ఇల్లు, ఇవన్నీ కూడా మిత్రులారా పేరుకు మాత్రమే అమలయ్యాయి, పత్రాల్లో మాత్రమే అమలయ్యాయి, కానీ ప్రజల మధ్యలోకి మాత్రం రాలేదు మిత్రులారా. ఇవన్నీ రావడానికి ఎన్ని నెలల సమయం పడుతుంది అనేది కూడా ప్రభుత్వానికి మాత్రమే ఎరక. ఇప్పుడు ఈ అన్ని పథకాలు అమలయ్యాయని చెప్తున్నారు. ఇదే విధంగా 4016 రూపాయలు, 6016 రూపాయలు, మహిళలకు 2500 రూపాయలను కూడా అమలు చేస్తున్నామని పేర్కొనే తరుణం రానే వచ్చేసింది. ఈ ఏప్రిల్ నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖమ్మంలో జరిగే సభలో రాహుల్ గాంధీ చేతుల మీదుగా మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు 4016 రూపాయలు, 6016 రూపాయలు ఇస్తున్నామని అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది. మరి ఈ 4016 రూపాయలు, 6016 రూపాయలు ఏప్రిల్ నెల నుంచి వస్తాయా, మార్చి నెల నుంచి వస్తాయా, అదేవిధంగా మే నెల నుంచి వస్తాయా అంటే మిత్రులారా గుర్తుంచుకోండి, ఇప్పటి వరకు వచ్చిన 500 రూపాయలకి గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల కరెంటు బిల్లును మాత్రమే అమలు చేయలేని ప్రభుత్వం ఈ ఆసరా పింఛన్లను కూడా ఈ నెల నుంచి అమలు చేస్తుందంటే ఆశ్చర్యకరమే. మరి ఏది ఏమైనా ప్రభుత్వం ఈ నెలలో ప్రతి ఒక్క వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు సాయాన్ని, ఆసరా సాయాన్ని పెంచుతూ ఉత్తర్వులను తీసుకురావాలని నేను కూడా మన ఛానల్ తరపున డిమాండ్ చేస్తున్నా, అదేవిధంగా కోరుకుంటున్నా. ఏది ఏమైనా ఆసరా పింఛన్లు, పెరిగిన ఆసరా పింఛన్లు మీ అందరికీ పడితే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు పడిందా, పడలేదా? వీడియో మాత్రం నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.